వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బెడ్రూమ్కి సంబంధించిన కొన్ని మంచి మంచి వస్తువులు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. బెడ్రూమ్కే కాకుండా షూ స్టాండ్స్, ఇంకా మనకు చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేటివి ఈ వీడియోలో అయితే మీకైతే ఉంటాయి. చాలా యూస్ఫుల్ వస్తువులు. అండ్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది. అండ్ మిస్ చేయకుండా వీడియో అనేది స్కిప్ చేయకండి. స్కిప్ చేశారనుకోండి మీరు చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ అనేటివి మిస్ అవుతాయి. అండ్ మనం ఇంట్లో ఎక్కువగా కబోర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. కబోర్డ్స్ కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ సెల్ఫ్స్ అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇది చూడండి, లైట్ వెయిట్గా ఉంటుంది. మనం షాపింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ అయితే వస్తుంది. ఇది మనం పీసెస్గా ఉంటాయి కదా, వాటన్నిటిని ఈజీగా మనమైతే ఫిట్ చేసేసుకోవచ్చు. అండ్ ఎలాంటి వర్కర్ కూడా వచ్చి మనకి ఇది ఫిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ మోడల్స్, కలర్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి. మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ క్రీమ్ కలర్ కూడా చూసాం. ఇప్పుడు బ్లాక్ కలర్ అయితే చూసాం. ప్యాక్ అయితే ఇలా అయితే వస్తుంది అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది. సో జస్ట్ ఒక 10 kgs 15 kgs వరకే ఉంటుంది. అంతకంటే ఎక్కువ అయితే వెయిట్ అయితే ఉండదు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్కటి ఇలా మనం అన్నీ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత పైన డోర్స్ కూడా చూడండి ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్క బాక్స్కి మనకి లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. సైడ్స్కి ఇలా లాక్ సిస్టమ్ ఉన్నాయన్నీ జాయింట్ చేసుకొని లాక్ చేసిన తర్వాత ఇలా షూస్ కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అండ్ బ్లాక్ అయితే అయిపోయింది. ఇది ప్యూర్ వైట్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ స్ట్రెస్ అవుతుంది, అంటే మనకి ఇలా ఓపెన్ చేస్తే పెద్దగా అయిపోయింది, క్లోజ్ చేసినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. సైడ్స్ నుంచి అయితే మనకైతే ఇట్లా డోర్స్ లాగా అయితే ఉంటాయి కదా, ఆ డోర్స్ అనేటివి ఇలా పెట్టేసుకున్న తర్వాత లాక్ కూడా చూడండి మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది. ఇప్పుడు మన ఇంట్లో మనం కబోర్డ్స్ కట్టించుకున్నాం అనుకోండి, ఇల్లు కట్టినప్పుడు ఖచ్చితంగా కబోర్డ్స్ అయితే కట్టిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకి కబోర్డ్స్ తక్కువగా ఉన్నాయి, ఇంకా ఎక్కువ కబోర్డ్స్ కావాలనుకున్నప్పుడు కట్టించుకున్నప్పుడు నిజంగా మ్యాక్సిమం మనకి 1 lakh దాకా ఖర్చు అయితే వస్తుంది. అలా కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ స్టాండ్ తీసుకోవడం వల్ల జస్ట్ ఒక 5,000 నుండి 10,000 వరకే మనకి ఇదైతే ప్రైస్ అయితే ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. ఇంకా మంచిది తీసుకోవాలి క్వాలిటీ అనుకుంటే 20,000 లోపు మనకైతే హోమ్ డెలివరీ అయితే అవుతుంది. ఇప్పుడు మనకి ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్ చూడండి, ఇప్పుడు మనకి ఐకేకి వెళ్తే ఇలాంటి మనకు కబోర్డ్స్ అయితే చాలానే కనిపిస్తాయి. అండ్ లైట్ వెయిట్తో కాకుండా కొంచెం మనకి వుడ్తో చేసి ఉంటాయి. ఇక్కడ చూసేటివన్నీ మనకి వుడ్తో అయితే కాదు, ప్లాస్టిక్తో అయితే చేస్తారు. అండ్ ప్లాస్టిక్ అనేది కూడా చాలా మంచి బ్రాండ్ యూజ్ చేస్తారు, ఏదో లోకల్ బ్రాండ్ అయితే అస్సలు అయితే కాదు. అండ్ చూడండి మనకి ఎంత ఈజీగా డోర్స్ అనేటివి ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఎప్పుడైనా మనం ఇప్పుడు రెంట్కి తీసుకున్న హౌస్ ఉంటుంది, మనము హౌస్ ఖాళీ చేసి వెళ్ళాలి, వేరే దగ్గర రెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు మనకి ఇలాంటివి అయితే నిజంగా 100% అయితే చాలా బాగా యూస్ అయితే అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము బట్టలే కాకుండా ఇంకా టాయ్స్, ఇలాంటి పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువగా టాయ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, టాయ్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కవర్లలో కాకుండా ప్యాక్ చేసి పెట్టడం ఇలాంటివి కాకుండా ఇలాంటి సెల్ఫ్ ఫోల్డింగ్ స్టాండ్ తీసుకొని కనుక మనం ఇందులో కనుక పెట్టేసామనుకోండి, ఎంత నీట్గా ఉంటాయి, చాలా సేఫ్టీగా కూడా ఉంటాయి. పిల్లలకి కావాలనుకున్నప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే చూడండి, ఈ ఐరన్ స్టాండ్ అయితే నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. కిచెన్లోకి అయితే ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే అవసరం అయితే ఉంటుంది. అండ్ సెల్ఫ్ తక్కువగా ఉన్నాయి కిచెన్లో, మనకి ఇంకా సామాన్ ఎక్కువగా ఉంది, పెట్టుకోవాలి, ఇప్పుడు సెల్ఫ్ చేయించుకోవాలి, కట్టించుకోవాలంటే కష్టం కదా. ఇలాంటి సెల్ఫ్ కనుక తీసుకున్నాం అనుకోండి మనకి డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇంకా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా మనం అయితే జరిపేసుకోవచ్చు. ఎందుకంటే కింద టైర్స్ ఉండడం వల్ల మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే జరుపుకొని యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. హాల్లో కనుక పెట్టుకోమన్నామనుకోండి, మనం బుక్స్ కానీ ఇంకా టాయ్స్ కానీ ఏవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. డిఫరెంట్ అనిపించింది. దీంట్లో ఇక్కడైతే చూడండి, ఈ ఫోల్డింగ్ బాక్సెస్ కూడా మనకి చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఇది సింగిల్ పీస్ అయితే వస్తుంది. సింగిల్ పీస్ వచ్చినప్పుడు దీన్ని మనము ఒక్కొక్క దానిపైన ఒక్కొక్కటి పెట్టుకున్నాక ఒక పెద్ద సెల్ఫ్ అయితే తయారవుతుంది. చూడండి, పైన బాక్స్ వచ్చేసి అయితే మనకి చాలా పెద్దగా అయితే ఉంది, కింద 3 వచ్చేసి సింగిల్గా అయితే ఉన్నాయి. పైన సెల్ఫ్లో వచ్చేసి మనకు శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, జీన్సెస్ కానీ ఏవైనా హ్యాంగ్ చేయాలనుకుంటే ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. అలాగే కింద అయితే మనకైతే సెల్ఫ్స్ అయితే ఉన్నాయి కదా, మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడానికి పిల్లోస్ కానీ, టాయ్స్ కానీ ఇలా ఉంటాయి కదా,
వాటన్నిటిని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మనకైతే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇది కూడా మనకి చూడడానికి మంచి కలర్ కాంబినేషన్ చూడండి, క్రీమ్ కలర్. ఇంకా పైన మనకి డోర్స్ దగ్గర మంచి డిజైన్ కూడా వచ్చింది. అండ్ ఇంకా హ్యాండిల్ కూడా గోల్డ్ కలర్లో ఉంది. క్రీమ్ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా అయితే ఉంది. అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే ఈజీగా జరుపుకోవడానికి కూడా ఈ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, మనకి పైన డోర్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ అయితే ఉంది. అండ్ ఇది కూడా ఫోల్డింగ్ బాక్సెస్, ఇలా ఫోల్డ్ చేసి అయితే వస్తాయి. ఫోల్డ్ చేసిన దాన్ని ఇలా మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేశాక చూడండి, మనకి డోర్స్ దగ్గర మనకి గ్రే కలర్ అయితే ఉంది. ఇలా మనం ఏదైనా ప్యాక్ చేసుకొని పెట్టుకున్న, మనము స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి బాక్సెస్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా నీట్గా కూడా ఉంటాయి. అండ్ కింద బాక్స్కి వచ్చేసి మనకి టైర్స్ అయితే వస్తాయి. మిగతా బాక్సెస్కి అయితే టైర్స్ అయితే ఉండవు. ఇట్లా 1+1 పెట్టేసుకున్న తర్వాత హ్యాండిల్ ఎక్కడ ఉంటుందో అక్కడ లాక్ సిస్టమ్ ఉంటుంది. మనం లాక్ చేసుకొని ఇట్లా మనం ఒక ప్లేస్ దగ్గర ఎక్కడ ఒక చక్కర పెట్టుకున్నాం అనుకోండి, బాగా యూస్ అయితే ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉంది. అండ్ ఈ సెల్ఫ్ పెట్టిన తర్వాత రూమ్కే మంచి లుక్ అయితే వచ్చేసింది. ఇది కూడా మనకు ఐరన్తో మనకు సెల్ఫ్ అయితే వచ్చింది. బ్లాక్ అండ్ మనకు ట్రాన్స్పరెంట్ డోర్స్ అయితే వచ్చాయి. అండ్ హ్యాండిల్ వచ్చేసి మనకి లైట్ చిన్న డాట్ లాగా గోల్డ్ కలర్ది అయితే వచ్చేసాయి. డోర్స్ అనేటివి పైనకైతే పెట్టేసుకోవచ్చు. ఇది కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు, హాల్లో యూజ్ చేసుకోవచ్చు, బెడ్రూమ్లో యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మనకి యూజ్ అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా అక్కడ యూజ్ చేసుకోవడానికి అయితే ఈ స్టాండ్ కూడా నాకైతే యూస్ఫుల్ అనిపించింది. దీంట్లో బ్లాక్, వైట్ 2 కలర్స్ అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. కొత్తగా క్రీమ్ కలర్ కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ట్రై చేస్తాను మీకు వేరే డిఫరెంట్ కలర్స్ ఇంకేం వచ్చాయి అనేది. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఏదైతే మీకైతే ప్రోడక్ట్ నచ్చిందో అది యూట్యూబ్లో అయితే స్క్రీన్ షాట్ అయితే తీయండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీరు స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, మీకు ఆ లింక్ అయితే షేర్ చేస్తాను. మరి లింక్ షేర్ చేసిన తర్వాత షాపింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఇదైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని కంప్లీట్గా చదువుకున్న తర్వాతనే మీరు ఏ ప్రోడక్ట్స్ అయినా తీసుకోండి. అదేంటంటే మీరు నేను చూపించిన ప్రోడక్ట్స్ ఎలా కొనాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా వస్తాయి. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో లింక్స్ అయినా నేను షేర్ చేస్తాను. అండ్ షాపింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు మీరు మాత్రమే ఓన్ డిసిషన్ తీసుకొని మీరు షాపింగ్ అయితే చేసుకోండి. మీరు తీసుకునే ప్రోడక్ట్స్కి కానీ నా యూట్యూబ్ ఛానల్కి కానీ ఎలాంటి సంబంధం అయితే లేదు. ఎందుకంటే స్క్రీన్ పైన వీడియోస్ కాబట్టి క్వాలిటీ అనేది మనకి మంచిగా కనిపించిన వచ్చిన తర్వాత క్వాలిటీ ఎలా ఉంటుందో అది ఆర్డర్ చేసిన తర్వాతనే తెలుస్తుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా లేదా ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి. అండ్ 5 స్టార్ 4 స్టార్ ఉండాలి. ఇంకా ఒరిజినల్ పిక్స్ రివ్యూ అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరైతే కొంటూ ఉంటారు కదా, వాళ్ళు రివ్యూస్ అయితే పెడుతూ ఉంటారు. ఆ రివ్యూస్ కూడా మీరైతే చెక్ చేసుకోండి. ఇలాంటి ఫుల్గా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు తీసుకోవాలనిపిస్తే అప్పుడు మీ ఓన్ డిసిషన్ పైన మీరు ఏ ప్రోడక్ట్స్ అయినా తీసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.